కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లెట్స్ మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్, నింగి నేల. ఈ నింగి నేల నీరు అన్ని వైపుల నుంచి ఇప్పుడు పాక్ని దిగ్బంధం చేసేసాము. పాకిస్తాన్కి గగనతల ఆంక్షలు ఆల్రెడీ పెట్టాము. పాక్కి ఇప్పుడు చుక్క నీరు కూడా ఇవ్వనని చెప్పేసి భారత్ అంది. సో ఇప్పుడు పాకిస్తాన్ వీటి నేపథ్యంలో ఏం చేసే అవకాశం కనిపిస్తుంది, ఎవరి సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఒకవేళ నిజంగా యుద్ధం అంటూ వస్తే డెఫినెట్గా ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా ఫార్ అగేన్స్ట్గా స్ప్లిట్ అయిపోయినాయి. కోర్స్ తటస్థంగా ఉన్నాయి. మనమైతే మొదటి నుంచి వీఆర్ నాట్ ఫార్ అండ్ అగేన్స్ట్, వీఆర్ శాంతి కాముకులం, మేము యుద్ధం వద్దని చెప్తున్నాము అని చెప్పేసి. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. ఇది ప్రపంచం మీద ఇప్పుడు ఇందాక శశిధర్ గారు అన్నట్టు ఉగ్రవాదం అనేది కేవలం ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ భారత్ అండ్ పాకిస్తాన్, రైట్? ప్రపంచం మొత్తం దీనికి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇలాంటప్పుడు స్టాండ్ తీసుకోక తప్పదు ఏ దేశానికైనా. సో ఎవరు ఎటువైపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? సుమారుగా ఈ ఘటనను 140 దేశాలు ఖండించాయి. పహల్గాంలో జరిగిన సంఘటన 140 దేశాలు కంట్రీస్ చేసాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారతదేశం వైపే ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే భారతదేశం వైపు బికాజ్ మనం ఇప్పుడు విక్టిమ్స్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనకున్నారా, నిజంగానే వాళ్ళ పర్సెప్షన్ నిజంగా భారత్ మాట్లాడే మాటలో నిజం ఉంది కాబట్టి అని చెప్పేసి ఉన్నారా? ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు పాక్ ఉగ్రవాదానికి వారందరూ కూడా అనుభవించారు. ఒసామా బిన్ లాడెన్ ఇస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఈ పాకిస్తాన్ అన్నది ఈ ఉగ్రవాదానికి అదొక మూలస్థానం అని అందరికీ తెలుసు. వారు ఏ విధంగా పహల్గావ్లో చేశారో అది కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పినట్టు భారతదేశం ఆధారంగా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజం అన్నదాన్ని ఒకటి తీసివేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అదొకటి. అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మాకు ఇంపార్షియల్ ఎంక్వైరీ కావాలి, న్యూట్రల్ ఎంక్వైరీ కావాలని ఒకటి మొదలుపెట్టింది. మన యుఎన్ఎస్సిలో కూడా చూసుకున్నా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చూసుకున్నా కూడా వారు ఈ విధంగా యుఎన్ఎస్సి సెక్రటరీ కూడా మాట్లాడారు. తరువాత పెద్ద దేశాలు కూడా ఇప్పుడు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడండి అన్నది కూడా మొదలైంది. జేడీ వ్యాన్స్ గారు కూడా మాట్లాడారు. మొదట సపోర్ట్ చేశారు, తర్వాత ఈ ఎస్కలేషన్ పెంచొద్దు, మీరు చేయండి. మొన్న చూస్తే ఖతార్ కానీ సౌదీ అరేబియా కానీ వీరు కూడా అదే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నవి, దాంతోపాటు ఎమోషన్స్ సెంటిమెంట్స్ జోడైన వీటిని రేపు చేసుకుంటే పర్యవసనాలు ఎలా ఉంటాయో అన్న దాని గురించి కూడా వారి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఏంటంటే మా సంబంధం లేదు అన్నది వాడు ప్రతిసారి చెబుతుంటారు. మీరు మొదటి నుంచి అన్ని సంఘటనలు తీసుకున్నా కూడా దీనిలో మేము ఇన్వాల్వ్ కాదు అన్నది చెబుతుంటారు. ఒక్కొక్కసారి భారతీయ చేయిస్తుందని ఆ విధంగా కూడా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకుంటే 2008 ముంబై అటాక్స్ కావచ్చు, లేకుంటే 2016 పఠాన్కోట్ కావచ్చు, ఇందులో మనం యాక్చువల్గా పాకిస్తాన్ని మన ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేసాం. ముఖ్యంగా పఠాన్కోట్లో పాకిస్తాన్ ఇన్వెస్టిగేటింగ్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా వచ్చి వెళ్ళిన తర్వాత భారతదేశం స్పష్టంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అన్ని ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గరికి ఇచ్చింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెన్ అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా ఒప్పుకున్నాడు పాకిస్తాన్ ఇందులో ఉంది. దానికి పాకిస్తాన్ ఏం చేసిందో తెలుసా? నవాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిగా తప్పించింది, పక్కన పెట్టింది. 2008లో కూడా ఇదే జరిగింది. అక్కడ ఎన్ఎస్ఏను మిగతా వాళ్ళందరినీ కూడా తప్పించారు. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఈ విధమైన స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే స్ట్రాటజీ మళ్ళా ఇక్కడ ప్రయోగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మాకు ఒక న్యూట్రల్ ఎంక్వైరీ కావాలి, ఇంపార్షియల్ ఎంక్వైరీ కావాలి, లేకుంటే మళ్ళా మిగతా దేశాలు కొన్ని ఇప్పుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడండి అన్న ఈ పరిస్థితులు మనకు వస్తున్నాయి. ఓకే శ్రీనివాస్ గారు, ఒకవేళ నిజంగానే మనకి సపోర్ట్ చేయలేదు అనుకుందాం మిడిల్ ఈస్ట్ దేశాలు, అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ పాకిస్తాన్ అయితే సపోర్ట్ చేయమని అనుకుంటాను, తటస్థంగా ఊరుకుంటాయి. వాళ్ళకి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయకపోవడమే మనకి సపోర్ట్ చేయడం అండి. డైరెక్ట్ గా వార్ లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మోరల్ సపోర్ట్, వాళ్ళకి భారతదేశానికి మద్దతు ఇస్తున్నాం అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ సైకలాజికల్ వార్ఫేర్ లో పాకిస్తాన్ ఆల్రెడీ డిఫీట్ అయిపోతుందండి. అలాగే ఇప్పుడు టర్కీ మనకి పాకిస్తాన్ వైపు ఉంటుంది, ఇరాన్ పాకిస్తాన్ వైపు ఉంటుంది. కాకపోతే మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి 153 దేశాలు భారతదేశం వైపే ఉంటాయి. వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఒక మోరల్ సపోర్ట్ అనేటిది ఇవ్వడం, అవసరమైతే కొన్ని చిన్న చిన్న టెక్నాలజీలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటి పరంగా మన భారతదేశానికి ఎక్కువ సపోర్ట్ ఉంటుందండి. ఈ విషయంలో ఆల్రెడీ మన భారతదేశం విజయం సాధించేసింది. మనం ఇంకా వార్ ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ కూడా వార్ స్టార్ట్ చేసామండి. ఒక కొత్త రూపంలో ఉంది వార్, కొత్త రూపంలో ఉంది. ఓకే రమేష్ కుమార్ గారు, ఆయన చెప్తున్నారు చాలా స్పష్టంగా చైనా, టర్కీ అండ్ ఇరాన్
ఈ 3 దేశాల పేర్లే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. పాకిస్తాన్ సపోర్ట్ చేసే సోకాల్డ్ ముస్లిం కంట్రీ లిస్టు చదివితే చాలా పెద్దగా ఉండేది. ఇది ఒక రకంగా మనం సాధించిన విజయంగానే చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ 3 దేశాలు మాత్రం ఎందుకు పాకిస్తాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి? ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో సార్ జియో పాలిటిక్స్ చూసినప్పుడు ఒక 5 ఇంపార్టెంట్ పంచభూతాలు, ఒక 5 స్పేసెస్ ఉంటాయి సార్. ప్రతి కంట్రీకి ఆ 5 స్పేసెస్ చాలా ఇంపార్టెంట్. ద మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ద సర్వీస్ సెక్టర్ స్పేస్, ద మ్యారిటైమ్ స్పేస్, ది సైబర్ స్పేస్ అండ్ ఫైనల్లీ ద పొలిటికల్ స్పేస్. ఈ 5 స్పేసెస్లోకి శత్రువు జొరబడటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, మన ఇండియన్ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ సినారియో చూసుకున్నప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, మన సైబర్ స్పేసు, మన మ్యారిటైమ్ స్పేసు, మన పొలిటికల్ స్పేసు, మన సర్వీస్ సెక్టర్ స్పేసు, ఈ 5 స్పేసెస్లోకి చైనా హ్యాస్ బీన్ ట్రయింగ్ టు మేక్ ఎ డెంట్ కంటిన్యూస్లీ అండ్ కన్సిస్టెంట్లీ with the help of Pakistan sometimes, with the help of Bangladesh sometimes, with the help of Nepal sometimes, with the help of Sri Lanka sometimes, with the help of other rogue countries. Okay. Are there some of them? Okay. This game. No, somewhat reason on the will chepedaniki. But why Turkey? Why Iran? I'll tell you, sir. I'll tell you. Simple. The first and foremost, according to me, నేను ఉగ్రవాదాన్ని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని స్టడీ చేస్తున్న ఒక రీసెర్చ్ స్టూడెంట్గా, స్కాలర్గా మాట్లాడుతుంది ఏంటంటే, ఆల్రెడీ వీ వన్ ద గేమ్. ఈ యుద్ధాన్ని మనం ఆల్రెడీ గెలిచాం. ఎలా అని చెప్తానండి. ఎనిమి ఏం ఆలోచించిందంటే, ఇండియాలో ఉన్న హిందువుల్ని టార్గెట్ చేసి చంపడం ద్వారా, ముస్లిమ్స్కి హిందూకి మధ్య ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడం ద్వారా ఆ దేశం సివిల్ సొసైటీ ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా వచ్చి కూలిపోద్ది, అంటే వాళ్ళ గోయిని వాళ్లే తవ్విద్దామని అనుకున్నారు. కానీ హిందూ ముస్లిం మధ్య డివిజన్ ఇండియాలో రాలేదు. ఇంకేమైందంటే ఐక్యత పెరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిక్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మక్కా మదీనా, వాళ్ళ ప్రాఫిట్ మహమ్మద్ అల్లా ఎవరైతే ఉందో వాళ్ళ మక్కా మదీనాకి హెడ్ అయిన సౌదీ అరేబియా ఆల్సో సపోర్టింగ్ ఇండియా. ఇక్కడ మీకు ఇందాకే చెప్పా క్లియర్గా, ఇట్ ఈస్ నో లాంగర్ హిందూయిజం వర్సెస్ ఇస్లాం, ఇట్ ఈజ్ హ్యూమానిజం వర్సెస్ టెర్రరిజం. ఈ హ్యుమానిటీ మొత్తం భారత్ని ఒక ప్రపంచ నాయకుడిగా ఈ యొక్క టెర్రరిజం అనే దాన్ని అంతమొందించడానికి ప్రపంచ నాయకత్వ పగ్గాలు భారతదేశానికి 2025లో ఇచ్చేసినవి. యూ కెన్ సీ హౌ అదర్ కంట్రీస్ ఆర్ ర్యాలీయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, ఇన్ ఫేవర్ ఆఫ్ హ్యూమనిజం, ఇన్ ఫేవర్ ఆఫ్ ద మోరల్, ఎథికల్ అండ్ మిలిటరీ మైట్ ఆఫ్ ఇండియా. ఏది ఓన్లీ నైతికంగానే మనం గెలవలేదు ఇక్కడ, మన మిలిటరీ మైట్ కానీ మన మోరల్ ఫ్యాబ్రిక్ కానీ చాలా ఎక్కువగా ఉండటం మూలాన నౌ సత్య గారు, వీ గాట్ టు ప్లాన్, వీ గాట్ టు ప్రిపేర్, వీ గాట్ టు పర్స్పైర్ అండ్ వీ గాట్ టు ఇన్స్పైర్. దీస్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. ఎవ్రీ డిజాస్టర్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ కంట్రీ ఆర్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు షో హిస్ ఆర్ హర్ క్యారెక్టర్. దిస్ ఈస్ ద టైమ్ భారత్ ఈస్ గోయింగ్ టు షో ద క్యారెక్టర్ టు ద ఎంటైర్ వరల్డ్. టెర్రరిజం, దట్టు రిలీజియస్ బేస్డ్ టెర్రరిజాన్ని అంతమొందించడానికి ఇండియా అండ్ భారత్, that is we the people of India will come together and take care of the terrorism.